హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మేమైతే ఈరోజు మా ఊరు వెళ్ళబోతున్నామండి. మా ఏలూరులో జాతర జరుగుతుంది. అందుకని మేము ఉపారం పెట్టుకుందామని ఏలూరు వచ్చాం అనమాట. నైట్ అయిపోయింది, సాయంత్రం బయలుదేరాం 4 కలగా. వచ్చాక ఇంకో మా చెల్లి వాళ్ళ పిల్లలు మేమందరం పిల్లలందరూ కలిసి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. మేమైతే నైట్ పూట అమ్మవారి గంగలమ్మ తల్లికి ఉపారం కోసం అన్నం రెడీ చేస్తామండి. తెల్లవారుజామున 5 కల్లా లేచి స్నానం చేసి అమ్మవారి కోసం అన్నీ రెడీ చేస్తాం. చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ రెడీ చేస్తామండి. ఉపారం అన్నీ ప్యాక్ చేసి ఇంకా మేము 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. వేపాకులు కూడా తీసుకెళ్ళాలి, గంగలమ్మ తల్లికి బాగా ఇష్టం. ఇంకొని స్టార్ట్ అయిపోయాము. ఇది మన తూర్పు వీధి శ్రీ గంగలమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబు గారిలో మహోత్సవములు అండి. ఇది 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. ఫస్ట్ జాతరకి అయితే మా పెద్ద బాబు కడుపులో ఉన్నాడు, అప్పుడు వెళ్ళలేదు. ఈసారి 7 సంవత్సరాలు మళ్ళీ పెట్టారండి జాతర. సరే, జనం అయితే బాగా ఉంది. నైట్ శారీస్తోని అమ్మవారికి డెకరేషన్ బాగా చేశారు. మొత్తం మేము చాలాసార్లు వచ్చామండి, అంటే వీడియో ఎక్కువ తీయలేదు. సార్లు ఎంత వీడియో తీసి పెడదామని తీసామన్నమాట. ఇక్కడండి ఉపారాలు ఇక్కడ పెడతారు. ఇంకోండి ఇక్కడ మేము ఇక్కడ సద్దుపారం పెట్టేసి అమ్మవారికి చీర అవన్నీ అక్కడ టెంపుల్ దగ్గర పెడతారు. ఉపారాలు మట్టుకు ఇక్కడ పెట్టాలండి. ఇంకొని పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాము. మా తల్లి చల్లగా కాపాడమ్మని, ఊరందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఊరందరూ బాగుంటేనే అందులో మనం కూడా బాగుంటామండి. ఇలా దండం పెట్టేసుకొని ఇప్పుడు లైన్లోకి వెళ్ళాలి. సండే వస్తే అసలు చాలా ఖాళీ ఉండదండి. మేము మార్నింగ్ వస్తాం కాబట్టి పర్లేదు. అసలు 12 ఆ టైంకి అయితే అసలు జనం ఖాళీ ఉండదు. మేము 6 కల్లా వస్తాము. ఇక్కడ లైన్ అండి. లైన్లో అమ్మవారికి అభిషేకం చేస్తారు పసుపు నీళ్ళతోనే. ఇక్కడ టికెట్ వచ్చి 20 రూపీస్ అనమాట. ఇంకా టికెట్ తీసుకొని అమ్మవారి కోసం అభిషేకం చేస్తారు. వెళ్ళామన్నమాట అండి. ఇలా అభిషేకం చేసుకొని దండం పెట్టేసుకొని ఇక్కడ గజస్తంభం వచ్చి దీపం వెలిగించేసాం. దీపం వెలిగించేసి ఇంకోండి మహాలక్ష్మి అమ్మవారండి. ఇక్కడేమో గంగాలమ్మ తల్లి అమ్మవారు. దర్శనం అయితే చాలా బాగుందండి. రేపు జాతరకి అయితే అసలు జనం వేలల్లో కాదు లక్షల్లో ఉంటారండి. ఇది మేడల్లోనండి. ఇంకా వినుకొండ అంకమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి అమ్మ తల్లి, గంగాలమ్మ తల్లి, పోతురాజు స్వామి తండ్రి అండి. ఇలా మేడల్లో పెట్టారు. అసలు ఏలూరులో చాలా సందడిగా ఉంటుంది. 7 సంవత్సరాలకు ఒకసారి ఇలాగా అమ్మవారు దగ్గర చిన్న వీడియో తీసుకొని ఇంకా పోతురాజు స్వామికి కూడా మనం మజ్జిగ ఇలా వేస్తారండి. గంగలమ్మ తల్లికి చలవని లాస్ట్లో మజ్జిగ వేస్తాం. దండం పెట్టేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మేము నైట్ కూడా టెంపుల్కి వచ్చామండి. మా కాలనీ వాళ్ళందరూ శారీ తీసుకొచ్చారు, అందుకని టెంపుల్కి వచ్చామన్నమాట. మా కాలనీలో అందరూ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, స్వీటు అలాగ శారీ తీసుకొచ్చాము. చూసారా లైన్ ఎంతసేపు వెయిట్ చేయాలో. నైట్ కూడా ఖాళీ ఉండదండి అమ్మవారి టెంపుల్. మనకి లక్షవారం ఒకటేను, ఆదివారం అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ 3 నెలలే కదండి అమ్మవారికి. ఈ జాతర వచ్చినప్పటికీ జనవరి 26నండి. అది కూడా వీడియో తీస్తాను, లెంత్ వీడియో. అసలు కోట్లలో లక్షల్లో వస్తారు జనం. ఇక్కడేమో అమ్మవారిని చూసారు, చాలా బాగా కనిపిస్తున్నారు కదా గంగాలమ్మ తల్లి.
ఇక్కడ చాక్లెట్స్ లేస్ బ్యాగ్ బిస్కెట్తో డెకరేషన్ చేశారండి. చాలా బాగా చేశారండి అమ్మవారికి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.